ఆ, ఈ వీడియో 1971లో వచ్చినటువంటి అనురాధ అని ఒక హిట్ సినిమా గురించి, అనురాధ ఆర్ట్ ఫిలిమ్స్ డివిజన్ మీద మన ఎస్వి ప్రభాకర్ రెడ్డి గారు నిర్మాతగా తీసినటువంటి సినిమా అన్నమాట ఇది. అలానే దీనికి దర్శకత్వం వహించింది పి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయనకి దర్శకుడిగా ఇది మొదటి సినిమా కృష్ణ గారితోనే. ఇది విజయవాడ వినోదాలో 42 రోజులు, వైజాగ్ నవరంగలో 42 రోజులు, హైదరాబాద్ సంఘంలో 21 రోజులు డైరెక్టర్ అని ఆడింది. గుంటూరులో కూడా 30 రోజులు దాటింది. అలానే ఒంగోలులో కూడా 35 రోజులు ఆడినట్టుగా మనకు దగ్గరున్న సమాచారం. ఇది ఒక హిట్ సినిమా. డైరెక్టర్ అని అయితే చెప్పాను, కానీ ఇది కనీసం 10 వారాలు ఆడిన సినిమాగా తెలుసుకొస్తుంది. ఈ సినిమాలో హీరో గారు మన కృష్ణ గారు, కృష్ణరాజు, ఎస్వి రంగారావు గారు, విశ్వనట చక్రవర్తి, అలానే విజయలలిత, శాంతకుమారి గారు, జీవరలక్ష్మి గారు, విజయ నిర్మల, రాజశ్రీ, రాజబాబు, కేవీ చలం, సిహెచ్ కృష్ణమూర్తి, ఆజానుబాహుడు ఆనందమోహన్, త్యాగరాజు, ఇంకా ముఖ్య పాత్రల్లో అల్లూరు రామలింగయ్య, రామప్రభ, రాజబాబు కూడా నటించారనమాట. ఇంతలేసి కళ్ళతో అంతలేసి చూపుతూ అని ఒక హమ్మింగ్ ట్యూను ఇందులోదే. అద్భుతమైన సంగీతం. మీరు 71లో వచ్చినటువంటి జేమ్స్ బాండ్ సినిమా తరహా మ్యూజిక్ని ఈ కుటుంబ గాథా చిత్రాల్లో ఫైటింగ్ సన్నివేశాల్లో చూడవచ్చు అనమాట. ఎంత చక్కగా ఉంటుందంటే కృష్ణ గారు ఇప్పుడు నేనే మీకు ఎలా అయితే కనబడుతున్నానో అంత స్మార్ట్గా కనిపిస్తారనమాట. కృష్ణ గారికి ఈ సినిమాలో పోకిరి టైప్ డైలాగ్ ఉంది 71లోనే. ఎవడో డబ్బిస్తే నేను పని చేయను అని చెప్పేసి, దాట్స్ ద స్పిరిట్, నాతో పని చేయి, వాటా ఇస్తా అంటూ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వాటాదారుడిగా చేర్చుకుంటారు ఈ సినిమాలో కథానుసారంగా. అట్లానే ఈ అండర్ కవర్ కాపు అనే ఒక కాన్సెప్ట్ని కూడా కృష్ణ గారు ఈ సినిమాలో పోషించారు. సినిమా చివరిలో ఉంటుంది. అలానే క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుందన్నమాట. ఆ ట్విస్ట్ ఏమిటయ్యా అంటే కృష్ణరాజు గారిని ఎవరు మర్డర్ చేశారు అనేది చివరి 2 నిమిషాలు మిగిలాయనగా సినిమా ముగింపుకి అప్పుడు తెలుస్తుంది. నేను ఇందులో చెప్పను, మీరు యూట్యూబ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడండి. సినిమా కథ విషయానికి వస్తే, తన అల్లుడే తన కొడుకుని చంపాడు అనే ఒక కారణంతో ఎస్వి రంగారావు గారు తన కుమార్తెని దూరంగా ఉంచుతారు జీవరలక్ష్మి గారిని. జీవరలక్ష్మి గారి కుమారుడు కృష్ణ గారు. ఈ కృష్ణ గారు, విజయ నిర్మల ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే వీరిద్దరూ చుట్టాలనే సంగతి వారిద్దరికీ తెలియదు. కథలో బోలెడంత సస్పెన్స్. మీకు మొదట చెప్పినటువంటి కుటుంబ గాథా చిత్రంగా అనిపించినా కూడా బోలెడంత సస్పెన్స్ అన్నమాట. ప్రభాకర్ రెడ్డి గారు ఒక దొంగల ముఠాకి గ్యాంగ్ లీడర్. సిరిపురం జమీందారు అయినటువంటి ఒక లేడీ మెడలో గొలుసుని చాకచక్యంగా కృష్ణరాజు గారు దొంగిలిస్తే దాన్ని కృష్ణ గారు ఇంకా చాకచక్యంతో కమిషనర్ అయినటువంటి త్యాగరాజు గారి కోర్టులోనే వేసి అక్కడి నుంచి మిగిలిన వాళ్ళని తప్పించుకునేలాగా చేస్తారు. తప్పించుకోవటం అంటే పోలీసులు అందరూ సోదా చేస్తున్నా కూడా బయటపడరు. ఈలోపే దొంగ దొరికాడు, పార్క్ దగ్గర ఉన్నాడు అని చెప్పగానే త్యాగరాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆ త్యాగరాజు గారిని కృష్ణ గారు బెదిరించి ఆయన కోర్టులోనే ఉన్నటువంటి గొలుసు తీస్తారు. ఇది ఒక ట్విస్ట్ అయితే సినిమాలో. అసలు రాత్రిపూట ఈ ఎస్వి రంగారావు గారికి 2 మనవరాళ్ళు, పెద్ద అమ్మాయి అనురాధ, సినిమా టైటిల్ రోల్ ఆమెదే, విజయ నిర్మల, చిన్నమ్మాయి అరుణ, రాజశ్రీ గారు. ఈ రాజశ్రీ గారు అర్ధరాత్రి పూట ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళి వస్తుంటారు, వారి గెస్ట్ హౌస్ లాంటి పాదుబడ్డ బంగళాలు. అయితే మరి ఈ కలుసుకోవడానికి వెళ్ళింది ఎవరినాయి అంటే కృష్ణరాజు గారిని. అయితే తన కాలేజీలో చదువుతుంటూ పరిచయమైనటువంటి కృష్ణ గారిని ప్రేమించినట్టు విజయ నిర్మల గారు ఎస్వి రంగారావు గారితో చెప్తారు. చెప్పిన సమయంలో ఈ ప్రేయర్కి అర్థం ఏమిటో నేను తెలుసుకున్నా. ఆ ప్రేయర్కి అర్థం ఏంటంటే మీరు అల్లా దగ్గరికి రండి, అంటే దేవుడి దగ్గరికి రండి, దేవుడు చెప్పేది వినండి, జీవితంలో సఫలీకృతులు కండి అవుతారు అనేది. వస్తే ఈ 2 మనవరాళ్ళలో విజయ నిర్మల గారు కృష్ణ గారిని ప్రేమించినట్టు చెప్తారు. అలానే మన జీవరలక్ష్మి గారికి కూడా
విజయ నిర్మల గారి గురించి పరిచయం చేస్తారు కృష్ణ గారు. అయితే ఆమెకు మాత్రం తెలుస్తుంది ఈయన మా నాన్నగారి మనవరాళ్ళు అని చెప్పి, ఆ పొత్తు కుదరదు, నువ్వు ఆశలు వదులుకోవడం మంచిది గోపి అని చెప్తారు. కానీ కృష్ణ గారు మాత్రం చాలా నిర్మలమైన స్వరంతో చక్కగా, ఎందుకమ్మా ఇలా అంటావు, నువ్వెప్పుడు ఇంతేనమ్మా అని ఎంతో గారంగా తన ప్రేమను పండించుకుంటాను అన్నట్టు మాట్లాడతాడు. అయితే ఎస్వి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి తన వివరాలు చెప్పినప్పుడు ఎస్వి రంగారావు గారు ఒక లిక్ ఇస్తారు. కానీ దానికి ముందు ఆయన కృష్ణ గారిని చూడగానే చక్కగా ఉన్నాడు కుర్రవాడు అన్నట్టు చూస్తారు. వివరాలు తెలిసిన తర్వాత నీ తండ్రి ఒక హంతకుడు, ఆ హంతకుడు కొడుకుకి నా మరవరాన్ని చస్తే ఇవ్వను అని చెప్పేసి ఈ నిజం నీతి నిజాయితీ గలదైతే నీ తల్లిని వెళ్ళి అడుగు చెప్తుంది అంటారనమాట. ఎంతో రాజసంతో అలా వెళ్ళినటువంటి మన కృష్ణ గారికి అసలు విషయం చెప్తారు. అయ్యా, ఈ ముగ్గురు స్నేహితులు అంటే ఆ ఫోటో ప్రకారం కృష్ణ గారే ఆ క్యారెక్టర్ కూడా. ఈ ముగ్గురు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్. అయితే ఈ ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి మాత్రం తరచూ మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. కానీ మీ మామయ్య గారిని చనిపోయిన తర్వాత ఇక రావడం మానేశారు అంటారు. అక్కడ కిటుకు ఉందని గమనించిన కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారి గ్యాంగ్లో తెలివితేటలతో జాయిన్ అవుతారు. అలా ఒక పక్క క్రైము, సస్పెన్సు, డిటెక్షను జరుగుతుంటే మరొక వైపు ఈ రాజశ్రీ గారు ఈ విజయ నిర్మల గారి పెటాకుల అంటే పెళ్ళి కాకుండానే ఆగిపోవడంతో రాజశ్రీ గారు యథావిధిగా రాకపోకలు సాగిస్తుంటే అది చూసి ఎస్వి రంగారావు గారు ఈ విజయ నిర్మల గారే వెళ్ళి కలుసుకుంటుందని ఒకరోజు చీవాట్లు పెడతారు. అక్కడే ఆక్రమంలోనే రాజశ్రీ గారు కూడా తాను ఇంకొక వ్యక్తిని ప్రేమించానని చెప్పగానే ప్రేమించారు. అబ్బా, నాకు ఎలాంటి మనవరాళ్ళని ఇచ్చావయ్యా దేవుడా అంటారనమాట ఎస్వి రంగారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరిది అదే బాధ. ఆడపిల్లలు ఉన్న ఇళ్లల్లో ఎవరినైనా ప్రేమించారు అని చెప్తే వాళ్ళలోని ఎక్స్ప్రెషన్స్ అవే. దాన్ని ఎస్వి రంగారావు గారు తన నటనతో ప్రాణం పోశారు. అట్లా ఈ రెండు జంటలు ఎలా పెళ్లి చేసుకుంటాయో లేదా. కానీ ఈ క్రమంలో కృష్ణరాజు గారు ఒక విలన్ కాబట్టి అతను ఒకవైపు విజయలలిత, మరొక వ్యాంపు, ఈ వ్యాంపుల అందరితో అర్ధనగ్న స్వరూపాలతో డ్యాన్సులు వేస్తూ ఉన్నప్పుడు విజయ నిర్మల గారు ఎస్వి రంగారావు గారు వెళ్ళి సంబంధం మాట్లాడదాం అనుకుని ఏకమా అరుణ జోలికి వస్తే ఊరుకో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. వస్తే ఏం చేస్తావు అంటారు. ఆ వస్తే ఏం చేస్తావు అన్న రోజే ఆ మర్డర్ జరుగుతుంది. కృష్ణరాజు గారు చనిపోతారు. ఎవరు చేశారు? తన చెల్లెల జోలు వస్తే మర్చిపోయానని మీకు చెప్పడం. ఇందులో చెల్లెల అన్న క్యారెక్టర్లో చంద్రమోహన్ గారు ఉన్నారు. చంద్రమోహన్ గారు ఒక అల్ట్రా మోడర్న్ గెటప్లో లంగాల్లాంటి లుంగీలు, హిప్పీ క్రాఫ్ట్తో ఉంటే కృష్ణ గారు మొదటి సందర్భంలో అంటారు, మీరు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, చాలా ప్రగతి సాధించారు అని. అట్లా ఆ క్యారెక్టర్ని మన ఎస్వి రంగారావు గారు కూడా ఎగతాళి పట్టిస్తూ ఉంటారు. కానీ ఈ కృష్ణరాజు గారి విషయం తెలుసుకున్న తర్వాత ఆయన మండిపడతారు, చంద్రమోహన్ గారు కూడా. మరి ఆ మర్డర్ చంద్రమోహన్ చేశారా? చంపి తీరుతానన్న ఎస్వి రంగారావు గారు చేశారా? లేదు, తన చెల్లెల మీద ఇలాంటి మోసపు వల వేసినందుకు విజయ నిర్మల గారు చేశారా? లేదు, రాజశ్రీ గారే చేశారా? ఇది చివరిలో తేలుతుంది. ఈ మధ్యలో ఆ క్రైము, డిటెక్షను, ఆ పోయినటువంటి నగలు ఏదైతే హత్యకు దారితీశాయి, తమ మామయ్య గారి హత్యకు దారితీశాయని చెప్తారో ఆ నగలే తిరిగి భద్రంగా ఉండటం, వాటిని కృష్ణ గారు రకరకాల మాయోపాలతో విజయ నిర్మల గారిని, ఎస్వి రంగారావు గారిని బెదిరించినట్టు నటిస్తూ, అలానే ప్రభాకర్ రెడ్డి గారి గ్యాంగ్లో ఉన్నట్టు నటిస్తూ చివరికి ఏం చేశారు అన్నది కథ. ఒక అద్భుతమైన ట్విస్టులు, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. అసలు చూసి తీరాల్సినటువంటి ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా అనురాధ, సూపర్ హిట్ సినిమా. అప్పట్లో కేవలం 2-3 సెట్టింగ్స్తోనే 2-3 లొకేషన్లతో పాటలకి కొన్ని తరహా ఫైటింగ్ సన్నివేశాలకు మాత్రమే అవుట్డోర్ వెళ్ళినటువంటి సినిమా ఇది. రూపాయికి రూపాయి లాభం తెచ్చిపెట్టినటువంటి సినిమాగా ఖచ్చితంగా చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మూవీ. అలానే ఈ సినిమాకి టైటిల్ అనురాధ కాకుండా ఇంకేదైనా హంతకుడు లాంటి టైటిల్స్ కనుక వచ్చినట్టు పెట్టితే సూపర్ హిట్ ఇంకా ఏదనుకుంటా. బహుశా మనకి కుటుంబ గాథా చిత్రం కూడా ఇది వారి ప్రేక్షకుల అంటే ఆ వర్గం ప్రేక్షకుల ఆదరణ కూడా చూరగొనాలి అనే లక్ష్యంతో అనురాధ అనే టైటిల్ పెట్టారు. కానీ వాస్తవానికి దీనికి హంతకుడు ఎవరు టైపులో పెడితే సరిపోయేది. అలానే ఈ సినిమాకి రచన ఆత్రేయ గారు కాగా కృష్ణ గారి బ్రదర్ అయినటువంటి హనుమంతరావు గారు ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. కృష్ణ గారు అండర్ కవర్ కాపుగా ఉన్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి గ్యాంగ్లో ఒక
ఐడి కార్డు ఆధారంగా కృష్ణ గారిని పట్టిస్తారేమో అనుకునే సన్నివేశంలో అక్కడ హనుమంతరావు గారు కనిపిస్తారు మనకి చాలా క్లోజప్లో. మీరు ఆ ఫోటోలు ఇక్కడ చూడవచ్చు. బాయ్.